మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఈసారి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొడుకు సీట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రామచంద్రరావు బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరిలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనేది ఉత్కంఠంగా మారింది. 2014-18లో వరుసగా 2 సార్లు విజయభేరి మోగించిన బీఆర్ఎస్ ఈసారి కాస్త గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గులాబీ గూటి నుంచి హస్తం పార్టీలోకి చేరడంతో బీఆర్ఎస్ కు టఫ్ అయింది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇక కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి రామచంద్రరావు మూడోసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విభిన్న మతాలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలకు నిలయమైన మల్కాజ్గిరిని మినీ ఇండియాగా చెబుతూ ఉంటారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 4,89,000 ఓటర్లున్నారు. ఇందులో 44% యువ ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మల్కాజ్గిరిలో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ తరపున రామచంద్రరావు హోరాహోరీగా తలపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరారు. దీంతో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దించింది. ఇక బీజేపీ నుంచి 2014-2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రామచంద్రరావు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఒకే ఒక మాట ఇస్తున్నా, మల్కాజ్గిరిని మోడల్ మల్కాజ్గిరిగా చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఒక సామరస్యంగా, ఒక స్నేహపూర్వకంగా ఉండే మల్కాజ్గిరిని తీర్చిదిద్దుకుందాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గుండాని పారదోలే విధంగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అక్క, మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, మీరు ఏదైతే మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు మీకు పంపించిండో ప్రతి ఒక్కటి మీకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అప్లికేషన్లన్నీ ఒకరు తీసుకొని చెత్తబుట్టలో వేసిన సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిదీ మా అన్న హరీష్ అన్న ఒక్కటే వచ్చేటప్పుడు అదే చెప్పిండు, ఇవాళ అప్లికేషన్లు అన్ని ఒకటి చెత్తబుట్టలు వేసి కొడుకు కోసం పోయిండు, మీరు ఫికర్ పడకండి, ఇక్కడ మనం వేరే దగ్గర ఇచ్చేదానికంటే అధికంగా ఇస్తామని. మౌలాలి డివిజన్ లో ముస్లిం ఓట్లు 51,000 వరకు ఉంటాయి. సైనికులకు శిక్షణ అందించే ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసి ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో అనేక మంది సైనిక ఉద్యోగులు అక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. 70,000 మంది రక్షణ శాఖ ఉద్యోగుల ఓట్లు ఉంటాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుండి వ్యాపార నిమిత్తం వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. యాప్రాల్ ప్రాంతంలో తమిళల ఓట్లు 75,000 వరకు ఉంటాయి. ఆర్కే నగర్, ఆనంద్ బాగ్ వంటి ప్రాంతాల్లో బ్రాహ్మణుల ఓట్లు 65,000 ఉంటాయని అంచనా. ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ నేతలు తమిళ లీడర్లతో ప్రచారం చేయించి ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చి స్థిర నివాసం ఉంటున్న వారివి 50,000 పైచీలకు ఓట్లుంటాయి. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వీరంతా మల్కాజ్గిరిలో గెలుపోటములపై ప్రభావం చూపిస్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈస్ట్ ఆనంద్ బాగ్, షిరిడి నగర్, ఎన్ఎండిసి కాలనీ, దీన్ దయాల్ నగర్, పటేల్ నగర్, దుర్గానగర్ వర్షాకాలంలో ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీన్ దయాల్ నగర్ లో 9 ఏళ్ల చిన్నారి సుమేధ నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. రైల్వే అండర్ బ్రిడ్జీలు చిన్నవిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. 2009లో ఏర్పడిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్, 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చింతల కనకారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు గెలిచారు. వరుసగా 2 సార్లు మల్కాజ్గిరిపై గులాబీ జెండా ఎగరేసిన బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరావు పార్టీ మారినా బలం పుంజుకొని పోరాడుతోంది. ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి. డ్రైన్స్ ఏంటంటే అది వాటర్ వర్క్స్ వస్తుంటాయి. వాటర్ వర్క్స్ అని డబ్బులు లేవు.
నేను గొడవ చేసి జిహెచ్ఎంసీ ముందు గొడవ చేసి అవి జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయించాను. మళ్ళీ ఎలక్షన్స్ కానీ అందులో కూడా ₹1 పని తీసుకున్నాను. నేను వేరే ఎమ్మెల్యేస్ తెలిసేలో పట్టినా నేను పని తీసుకున్నాను. మళ్ళీ కేటీఆర్ గారు ఏం చేశారు, మళ్ళీ దాన్ని వాటర్ వర్క్స్ ట్రాన్స్ఫర్ చేశారు. నేను రిక్వెస్ట్ చేసి ఎండీకి 10 lakhs 15 lakhs ఇలా తీసుకుంటాను. అదొకటే మేజర్ ప్రాబ్లం. రోడ్స్ ఇవన్నీ కూడా విదిన్ 6 months లో అద్దంలా తయారు చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు బి, నేను ఎక్కడున్నా కూడా నాకు ఐ నాట్ మై ఓన్ కేపబిలిటీ, డెఫినెట్ గా చేస్తాను. 6 months లో అన్ని కంప్లీట్ చేస్తాను. మల్కాజ్గిరిలో ఒక చిన్న ప్రాబ్లం లేదు. మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటోంది బీఆర్ఎస్. మల్కాజ్గిరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని, ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమాతో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. 2 సార్లు ఓడిపోయిన తనపై సానుభూతి ప్రజల్లో ఉందని, ప్రజలు ఈసారి తనకు అవకాశం ఇస్తారని బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు భావిస్తున్నారు. ఈరోజు మల్కాజ్గిరిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, మనం మల్కాజ్గిరికి ప్రాతినిధ్యం ఏ విధంగా కావాలి. ప్రాతినిధ్యం ఏ విధంగా కావాలంటే, నేనైతే నా కొడుకు కోసం ఎలక్షన్స్ పోటీ చేయట్లే. నా ఎలక్షన్స్ నా కొడుకు కోసం రాజకీయాల్లో రాలే. నేను మా మామ కోసం కూడా రాజకీయాలకు రాలే. మా మామ చెప్పింది కాబట్టి నేను రాజకీయాల్లో రాలే. నేను ఒక్క రోజులో 3 పార్టీలు మారలే. నేను అధికారం కోసం కూడా పార్టీలు మారలే. 45 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉండి, ఓడినా గెలిచినా ఇదే పార్టీలో ప్రజలతో ఉన్నాను అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే ఈ యొక్క ప్రజల కోసము ఈరోజు రాజకీయాలు వచ్చాను. నా కొడుకు కోసం రాలే, నా మామ కోసం రాలే అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ప్రజల కోసం ఈరోజు మనం జనసేన అదేవిధంగా బీజేపీ కలిసి పోరాడదాం. నాకు పూర్తి నమ్మకం ఉంది, భారతీయ జనతా పార్టీ ఈ సీటు తప్పకుండా గెలుస్తుంది.